హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను ఒక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వస్తానండి. ఈ వీడియో ఈ న్యూ ఇయర్కి సందర్భంగా నేను పోస్ట్ చేస్తున్నాను. ప్రతి సంవత్సరం ఇంట్లోనే ఒకేలాగా చికెన్, మటన్, ఫిష్, బిర్యానీలు కాకుండా ఈ సంవత్సరం ఈ న్యూ ఇయర్కి మీ ఇంట్లో ఈ రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి. ఇది కూడా నేను చికెన్ తోటి చేస్తున్నాను. చికెన్ తోటి కొత్త వెరైటీగా కొత్తగా ఏం చేస్తున్నా ఎవ్వరు ఇష్టపడకుండా ఉండరు. ఎందుకంటే చికెన్ అంటే అందరికీ ఇష్టమే ఉంటుంది కాబట్టి ఈ సంవత్సరం మీ ఇంట్లోని ఈ చికెన్తో చేస్తున్న రెసిపీని ఒక్కసారి ట్రై చేయండి. ట్రై చేయాలంటే మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. నేను ఎలా చేశానో తెలిసిపోద్ది. దీనికోసం నేను 1/2 కేజీ చికెన్ తీసుకున్నాను. చికెన్ ఎప్పుడైనా బోన్లెస్ అయి ఉండాలి, స్కిన్లెస్ అయి ఉండాలన్నమాట. ఆ రెండు ఉంటేనే మనకి ఈ రెసిపీకి చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇప్పుడు నేను చూపించిన విధంగా మీరు చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి చికెన్ని. ఎందుకంటే మనం స్టఫింగ్ చేస్తాము. స్టఫింగ్కి మనకి పెద్ద ముక్కలు పట్టవు కాబట్టి స్టఫింగ్కి, అందుకే చిన్న చిన్న పీసులు కట్ చేసుకుంటాను. షాప్ వాడిని కొయ్యమంటే వాడు కోడి అనేసాడు, అందుకని నేనే తెచ్చుకొని శుభ్రంగా చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకుంటున్నాను, చిన్న చిన్న క్యూబ్స్ లాగా. నేను వీడియోలో చూపించిన విధంగా మీరు కూడా ఆ సైజులోనే కట్ చేసుకున్నారనుకోండి, దీన్ని మనం ఇప్పుడు కర్రీ కింద ప్రిపేర్ చేసుకుంటాం అన్నమాట స్టఫింగ్కి. అందుకే మనకి అనుగుణంగా ఉండాలంటే స్టఫింగ్లోని పెట్టుకోవడానికి ఆ విధంగా మనకు ఉండాలి. నేను 1/2 కేజీ చికెన్ కట్ చేసుకుంటే నాకు అది వచ్చింది. దీన్ని ఇప్పుడు మనం స్టఫింగ్ కోసం మనం ప్రిపేర్ చేసుకుందాం కర్రీని. ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి ఆయిల్ బాగా వేడిన తర్వాత సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు, సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసుకోవాలండి. ఈ ఉల్లిపాయల్లోని పచ్చివాసన పోయేదాకా ఎర్రగా మనము మంచిగా గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఉల్లిపాయల్ని వేపుకోవాలి. ఎప్పుడైనా ఈ రెసిపీ చేసినప్పుడు మంట హైలో ఫ్లేమ్లో పెట్టుకొని వేపుకోండి. ఎందుకంటే సిమ్లో పనికిరాదు ఈ రెసిపీకి, అందుకని చెప్పి హైలో పెట్టండి స్టవ్ మంటని. అప్పుడు కొంచెం ఉప్పు వేసాను. ఉప్పు వేసిన తర్వాత ఉల్లిపాయలు బాగా వేగాయి. ఇందులోని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లోని పచ్చివాసన పోయేదాకా బాగా వేపుకున్న తర్వాత ఇప్పుడు మనం కడిగి పెట్టుకున్న చికెన్ ఉంది కదా, శుభ్రంగా చిన్న చిన్న ముక్కలు కోసుకున్నాం కదా, ఆ చికెన్ వేసుకోండి. మొత్తం వేసుకొని చికెన్ మీద రంగు మారేదాకా మనం బాగా కలుపుకోవాలి. మంచి రంగు మారుతుందండి మనం బాగా వేపుకుంటే ఎర్రగా. చూసారు కదా, మీకు వీడియోలో చూపించిన విధంగా కూడా రంగు మారింది కదా. మారిన తర్వాత చికెన్ మగ్గడం కోసం ఉప్పు వేస్తాను. ఉప్పు వేసిన తర్వాత ఇంకొకసారి బాగా కలపండి. కలిపిన తర్వాత మూత పెట్టండి. మూత పెట్టి కొంచెం మగ్గింది కదా, ఇప్పుడు ఇందులోని మనం ఏం చేయాలంటే కారం వేసుకోవాలండి. కారం వేసుకున్న తర్వాత 1 స్పూన్ కారము, 1/2 స్పూన్ ధనియా జీరా పౌడర్ వేసుకుంటున్నాను. ఇందులోనే 1/2 స్పూన్ దాకా చాట్ మసాలా వేసుకుంటున్నాను. చాట్ మసాలా వేసుకుంటే రెసిపీకి చాలా టేస్ట్ వస్తుందండి. అది మాత్రం మిస్ చేయకండి, ఆ టేస్ట్ మళ్ళీ పోతుంది. అందుకే చాట్ మసాలా వేసుకోండి. ఇందులోని నేను 1 స్పూన్ 1/2 స్పూన్ దాకా చికెన్ మసాలా వేస్తున్నాను. ఈ చికెన్ మసాలా కూడా రెడీమేడ్ చికెన్ మసాలానండి, అది వేసుకుంటున్నాను. ఈ వేసినవన్నీ బాగా ముక్కలకి పట్టేటట్లా మనం కలుపుకోవాలి. బాగా కలుపుకొని చికెన్ని బాగా అలా ఫ్రై చేయండి ఆయిల్లోని. మీరు ఫ్రై చేయమన్నాను కదండి, మరి ఎర్రగా మరి చికెన్ హార్డ్గా అయిపోయిందాకా కాదు. అలా ఫ్రై చేసిన తర్వాత ఇందులోని చికెన్ ఉడకడం కోసం కొంచెం నీళ్ళు పోసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలండి. నీళ్ళు ఎందుకంటే మరీ ఎక్కువ పోయకండి, చికెన్ ఆల్రెడీ మనకు బాగా మగ్గించాం కాబట్టి ఉప్పు అన్నీ వేసి మూత పెట్టి ముందు అలా కొంచెం నీళ్ళు వేసిన తర్వాత మగ్గిన తర్వాత చూసారు కదా, అలా కొంచెం ఇంకా వాటర్ ఉంటుండగా నేను గార్లిక్ చిల్లీ పేస్ట్ ఒకటి తీసుకున్నాను, అదొక స్పూన్ వేస్తున్నాను. తర్వాత రెడ్ చిల్లీ పేస్ట్ ఒకటి సాస్ ఉంటాయి కదా రెడీమేడ్వి, అదొక స్పూన్ వేస్తున్నానండి. ఇందులోని తర్వాత ఇంకొక స్పూన్ ఏం చేస్తున్నానంటే మనకి పచ్చిమిరపకాయల పేస్ట్ అమ్ముతారు రెడీమేడ్ది, అది కూడా 1 స్పూన్ వేసుకుంటున్నాను. మిర్చి పేస్ట్, అది గ్రీన్ చిల్లీ పేస్ట్ 1 స్పూన్ వేసుకుంటున్నాను. ఇందులోనే 1/2 స్పూన్ దాకా వెనిగర్ యాడ్ చేసుకుంటున్నాను. ఈ సాసులన్నీ మనకి రెడీమేడ్ షాపుల్లోని మనకి దొరికేస్తాయి, డిపార్ట్మెంట్ స్టోర్లోని మనకి రెడీమేడ్గా దొరికేస్తాయి అన్నమాట. డిపార్ట్మెంట్ స్టోర్లో అవి తెచ్చుకొని వేసుకోండి. ఈ సాసులన్నీ వేసుకుంటే మనం చేసిన రెసిపీకి చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఈ చికెన్ కూడా మంచి జ్యూసీగా మంచి టేస్టీగా ఉంటుంది అన్నమాట. మనం ఉప్పు ఇందాక వేసిన ఉప్పు సరిపోతుంది, ఎందుకంటే ఈ సాసుల్లో కూడా మనకి ఉప్పు ఉంటుంది కాబట్టి ఈ ఉప్పు చికెన్ కరెక్ట్గా సరిపోద్దండి. మంచిగా ఈ వేసిన సాసులన్నీ చికెన్ ముక్కలకి బాగా పట్టేటట్లుగా మంచిగా మీరు కలుపుకుంటే మంచి జ్యూసీగా మనకి స్టఫింగ్ రెడీ అయిపోతుంది అన్నమాట. బాగా ఇదంతా ఆ వాటర్ అంతా ఇంకిపోయేదాకా మనం బాగా చికెన్ ఫ్రై చేసుకున్నాం, చూసారు కదా, అలా రావాలన్నమాట. అప్పుడు మనం స్టఫింగ్ పెట్టుకోవడానికి మనకు బాగుంటుంది కర్రీ. చూసారు కదా, అలాగ వచ్చిన తర్వాత ఇప్పుడు కర్రీ అయిపోయింది కదా, ఈ స్టఫింగ్ మనం తీసి దీన్ని పక్కన పెట్టుకొని నెక్స్ట్ ప్రాసెస్లోకి వెళ్దామండి. ఇవి పానీపూరి డొక్కులండి, ఎవరికైనా తెలుస్తాయి కదా పానీపూరి డొక్కులు. మనకి ఏ షాప్లోనైనా దొరికేస్తారు రెడీమేడ్గా, ఒక ప్యాకెట్ తెచ్చుకుంటే సరిపోతుంది. నేను అలా రెడీమేడ్ ప్యాకెట్ తెచ్చేసాను అనమాట. ఇది ఎప్పుడైనా నేను
దీన్ని ఎలా చేయాలి డొక్కులు ఇంట్లోనే అనేది, పానీపూరి డొక్కులు ఇంట్లోనే తయారు చేసుకున్న వీడియోని ఇంకొక వీడియోలో నేను మీకు పోస్ట్ చేస్తాను. అందాక ఈ రెడీమేడ్ డొక్కులతోటి ఎలా చేయాలో చూసుకుందాం. చూసారు కదా, ఆయిల్ వేసాం కదా, ఆయిల్ వేసిన తర్వాత ఈ పానీపూరి పూరీల్ని అందులో వేయండి. మీకు ఎన్ని సరిపోతాయి కళాయికి అన్నీ వేయండి. ఎక్కువ ఓవర్లోడ్ చేసినా మళ్ళీ మనకి పూరి పొంగదు. పొంగకుండా మళ్ళీ మనకి సప్పబడిపోతే అప్పుడు మనకి చేసుకోవడానికి అవ్వదన్నమాట. కళాయికి సరిపోయినంత వేసుకొని అలా వేసుకొని మంచి కలర్లోనే అలా వేపుకోండి. మీకు ఎన్ని కావాలంటే అన్ని వేసి అలా వేపుకున్నారనుకోండి చాలా బాగుంటుంది అన్నమాట. నాకు సరిపోయినంత వేపుకున్నాను, మరీ ఎర్రగా మార్చకండి, మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తే బాగుంటాయి. ఇవి చల్లారాలి, అందుకే వేపి పక్కన పెట్టుకున్నాను. ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలంటే ఒక కప్పు పెరుగు తీసుకోండి. పెరుగుని బాగా అలాగా విస్క్ చేయండి. చేస్తే మంచి క్రీమీలా రావాలి. వచ్చింది కదా, వచ్చిన తర్వాత ఇందులో ఒక్క స్పూన్ పందారు వేసి పందారు కరిగేదాకా బాగా కలుపుకొని దీన్ని కూడా ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత ఇప్పుడు ఇంకో మిక్సీ జార్ తీసుకోండి. మిక్సీ జార్ తీసుకొని అందులో కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకోండి. చిన్న ముక్క అల్లం ముక్క వేసుకోండి. ఎక్కువ మళ్ళీ అల్లం వేయొద్దండి, మనం తక్కువగా చేస్తున్నాం కాబట్టి దానికి తగినంత అల్లం ముక్క వేయండి, లేకపోతే మళ్ళీ ఎక్కువ ఘాటు అవుతుంది అన్నమాట. తర్వాత ఇందులోనే ఒక్క పచ్చిమిరపకాయ వేసుకొని కొంచెం సరిపోయినంత ఉప్పు వేసుకొని నీళ్ళు వేసుకొని మిక్సీ పట్టి మనం ఈ పేస్ట్ని పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేయాలండి నేను చెప్తాను. ఇది మిక్సీ పట్టేసేయండి. నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేయాలంటే నెక్స్ట్ మనకి సన్నగా తరుక్కున్న ఉల్లిపాయ ముక్కలు, సన్నగా తరిగిన క్యారెట్, టమాటా ముక్కలు ఉండాలి. చూసాం కదా, ముందు వేపుకున్న పూరీలు చూసుకున్నారా. కర్రీ మనం స్టఫింగ్ కోసం చికెన్ కర్రీ రెడీ అయిపోయింది. తర్వాత పెరుగు పందార వేసి మనం ఇందాక చేసాం కదా అది, కొంచెం ఇది రెడీమేడ్గా టమాటా కెచప్, స్వీట్ టమాటా కెచప్, కొంచెం చాట్ మసాలా ఉండాలి పైన వేయడానికి, అందుకనే చాట్ మసాలా తీసుకున్నాను. చాట్ మసాలా ఇందాక పుదీనా, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, అల్లం వేసి చేసాం కదండి, అది మాట అది. తర్వాత కొంచెం కొత్తిమీర, రెడీమేడ్ సేవ్ తెచ్చుకోవాలి. ఇప్పుడు వీటిని మనం ఏం చేయాలంటే ఒక పానీపూరి డొక్కు తీసుకోండి. ఒక పానీపూరిని తీసుకొని అది బాగా మజ్జికి అలాగా హోల్ చేయండి. మొత్తం చేసిన తర్వాత ఇందులోని మనం ఎంత హోల్ చేస్తే మనకు అంత స్టఫింగ్ ఎక్కువ పడుతుంది కదా, అందుకే ఇప్పుడు ఒక స్పూన్ చికెన్ తయారు చేసిన చికెన్ కర్రీ ఉంది కదా, అది అందులోని స్టఫ్ చేయండి. స్టఫ్ మీకు ఎంత ఎక్కువ అయితే అంత ఎక్కువ పెట్టుకోండి. చికెన్ అంటే అందరికీ ఇష్టమే ఉంటుంది కదా, ఎంత ఎక్కువ అయితే అంత ఎక్కువ పెట్టుకొని తినండి. చక్కగా పెట్టుకున్న తర్వాత అందులోనే ఒక స్పూను ఇందాక పెరుగు షుగర్ వేసి చేసాం కదా, అది ఆ మిశ్రమాన్ని వేసుకోండి. తర్వాత కొంచెం పుదీనా, కొత్తిమీర మిశ్రమం ఉంది కదా, అది వేసుకోండి. తర్వాత ఇప్పుడు ఇందులోనే కొంచెం టమాటా కెచప్ వేసుకోండి. స్వీట్ టమాటా కెచప్ అండి అది వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోని సన్నగా తరిగి పెట్టుకున్నాం కదా ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి. తర్వాత అందులో కొంచెం సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా వేసిన తర్వాత మనం ఇందులోని కొంచెం పైన చట్పట్ అనడం కోసము, మనకి ఆ టేస్ట్ రావడం కోసం చాట్ మసాలా యాడ్ చేసుకోవాలి. చాట్ మసాలా వేసుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి. అలాగని చెప్పి మరీ ఎక్కువ వద్దు, ఒక చిన్నది అలా స్ప్రింకిల్ చేయండి చాలు. తర్వాత సన్నగా తరిగిన క్యారెట్ దాని మీద పెట్టండి. పెట్టిన తర్వాత కొంచెం దాని మీద కొత్తిమీర పెట్టండి. కొత్తిమీర పెట్టిన తర్వాత కొంచెం దాని మీద రెడీమేడ్ సేవ్ అమ్ముతారు కదండి మనకి ఎక్కడైనా స్వీట్ షాపుల్లో, అది తెచ్చుకోండి. లేకపోతే చిన్న చిన్న ప్యాకెట్లు కూడా అమ్ముతారు మనకి డిపార్ట్మెంట్ స్టోర్లో, అది కొంచెం పైన వేసి. చూసారు కదా, రెడీ అయిపోయింది. నేను ఏం చేసిన అందరికీ ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. వీడియో చివరిదాకా చూస్తున్న వాళ్ళకి, మధ్యలో ఆపేస్తే అర్థం అవ్వదండి. చివరిదాకా చూసిన వాళ్ళకైతే నేను ఏం చేసిన ఈ పాటికి అర్థం. దాని మీద కొంచెం పెరుగు, కొంచెం టమాటా కెచప్ వేసుకోండి. దాని మీద మళ్ళీ పుదీనా, కొత్తిమీరది మిశ్రమం వేసుకోండి. మళ్ళీ కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. కొంచెం మళ్ళీ చాట్ మసాలా వేసానండి, కొంచెం కొత్తిమీర. ఫైనల్గా మనకి సేవ్ వేసుకుంటే మనకి ఎంతో ఇష్టమైన చికెన్ దహీ పూరి రెడీ అయిపోయింది. ఈ సంవత్సరం న్యూ ఇయర్కి మీరు కూడా మీ ఇంట్లోనే ఈ చికెన్ దహీ పూరిని చేసుకొని టేస్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఎందుకంటే అంత టేస్టీగా ఉంటుంది. చికెన్ అంటే అందరికీ ఇష్టమే కదా, ఎవరు ఇష్టపడకుండా ఉండరు కదా, అందుకనే నేను ఈసారి ఈ రెసిపీని మీకు పోస్ట్ చేస్తున్నాను. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇది మీరు కూడా ట్రై చేస్తారు కదా, చికెన్ లవర్స్ అందరికీ ఇది ఒక ఇదిలా ఉంటుందండి. ఎప్పుడు చికెన్ ఒకేలా కాకుండా ఎలా అయితే బాగుంటుంది. దహీపూరి అంటేనే అందరికీ ఇష్టం ఉంటుంది కదా, అందులోని చికెన్ దహీపూరి అంటే ఇష్టం లేకుండా ఉంటారా చెప్పండి. నేను చేసిన అన్ని పూరీల్లోకి చికెన్ మిశ్రమాన్ని మొత్తాన్ని పెట్టేసుకుంటున్నానండి. మన ఇంట్లో మనం చేసుకుంటే ఎక్కువ చికెన్ కూడా స్టఫ్ చేసుకోవడానికి బాగుంటుంది. ఎందుకంటే షాపుల్లో బయట
తినే కంటే మన ఇంట్లో మనం చేసుకున్నాం అనుకోండి, మంచి ఆయిల్ తోటి పూరీలు లేపుతాము. మంచిగా కూర కూడా బాగా ఎక్కువ వండుకుంటాము. ఎక్కువ స్టఫ్ చేసుకుంటాం. ఫైనల్‌గా చూసారా నా ప్లేట్ మంచి కలర్‌ఫుల్‌గా రెడీ అయిపోయింది. మీకు నచ్చింది కదా! ఈ రెసిపీ నచ్చితే ఒక్కసారి ఈ రెసిపీని మీరు ట్రై చేయండి. చక్కగా పిల్లలకి నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ దీన్ని ఇష్టపడకుండా ఎవ్వరు ఉండరండి. అంత టేస్టీగా, యమ్మీగా ఉంటాది. మీకు చికెన్ దహీ పూరి ఫైనల్‌గా రెడీ అయిపోయింది. ప్లేట్ మొత్తం ఖాళీ చేసేస్తారన్నమాట. మీకు నచ్చిందనుకుంటా. నచ్చితే మరొక కొత్త రెసిపీతో మళ్ళీ మీ ముందుకొస్తాను. అంతవరకు బాయ్.